ఇంకా ఎన్రోల్మెంట్ కోసం శ్వేత అనే ఒక ఉపాధ్యాయురాలు బాలనగర్ మండలంలో గుడిబండ అనే పాఠశాలలో తను వెళ్ళినప్పుడు 2022లో తను వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితి కేవలం 5 మంది విద్యార్థులు ఆ తాండాలో, బయటికి ప్రైవేట్ స్కూల్కి పోయే పిల్లలు మాత్రం 45 మంది ఉన్నారు. ఆ ఊరు నుంచి కేవలం 5 మంది మాత్రం మన తాండాలో ఉన్న పాఠశాలలో ఉన్నారు, మన ప్రభుత్వ పాఠశాల. సో ఆ పరిస్థితిని గమనించి ఆమె వెంటనే ఏదో ఒకటి చేయాలన్న తపనతో తను తన 5 మంది విద్యార్థులకు ఏం బోధిస్తుందో ఆ కార్యక్రమాలన్నింటినీ మెల్లగా ఊరు వాట్సాప్ గ్రూప్లో తను జాయిన్ కావడం, ఊరు సర్పంచ్ని వాళ్ళందరినీ కలిసి మమ్మల్ని కూడా మీ గ్రూప్లో యాడ్ చేసుకోండి, మా స్కూల్లో ఏం చేస్తామో మీకు చూపిస్తామని చెప్పి ఎవరిని అడ్మిషన్స్ కోరలేదు. మొదటి సంవత్సరం పోయిన 6 నెలలు ఎవరిని కూడా ఏ అడ్మిషన్ అడగలేదు. కేవలం ఉన్న పిల్లలతోనే తన ప్రయోగాలు చేస్తూ తన టీచింగ్ మెథడ్ మొత్తాన్ని చిన్న చిన్న వీడియోలుగా మార్చి ఆ పిల్లల యాక్టివిటీస్ అన్నింటినీ కూడా వీడియోల రూపంలో మెల్లగా ఊరు గ్రూప్లోకి ఎంటర్ చేయడం స్టార్ట్ చేసింది. మెల్లగా ఆ నోట ఈ నోట అది పాకి ఎంత స్ప్రెడ్ అయిందంటే ఈ టీచర్ చాలా బోధిస్తుంది, స్కూల్ మంచిగా ఉంది, ఎందుకు మనం అటు పోవాలని చెప్పి మెల్లగా నెక్స్ట్ ఇయర్ కల్లా 20 మెంబర్స్ ఇందులో జాయిన్ కావడం స్టార్ట్ అయింది. ఆ నెక్స్ట్ 35-45 దాకా చేరుకుంది. సో అంటే ఒక చిన్న ప్రయత్నం, ఆమె ఏదో పెద్ద హంగామా కూడా చేయలేదు. తను ఏం చేస్తుందో మెల్లగా పరిచయం చేసింది. ఆ పరిచయం అనేది మెల్లగా నిలబడుతూ పోయింది. సో ఇట్లా ఎంతో మంది మన ఉపాధ్యాయులు చేస్తూ ఉంటారు. ఏం చేసినా ఒకటే, చేస్తున్నది ఖచ్చితంగా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. మనం ప్రచారం చేసుకోకపోతేనే వెనుకబడతా ఉన్నాం. మన పాఠశాలల్లో మంచి నాణ్యత ఉన్న పిల్లలు ఉన్నారు, కానీ ఆ ఉన్న పిల్లల సంగతి మనం ప్రచారం చేయక చదవని పిల్లలు ఒక్కరే ఫోకస్ అవుతూ ఉన్నారు తప్ప చదివే పిల్లలు అవ్వట్లేదు. కాబట్టి మన దగ్గర ఉన్న మెరిట్ లాంటి పిల్లల యొక్క కృత్యాలు, యాక్టివిటీస్ అన్నీ కూడా మీరు ఊరు వాళ్ళకి తెలిసేలాగా చర్యలు చేపట్టాలని ఇక్కడ ఉపాధ్యాయులను కోరుకుంటూ అందరూ కూడా బడిబాటలో మనస్ఫూర్తిగా పాల్గొని ప్రతి ఒక్కరు ఒకరు లేదా 2 పిల్లల్ని ఖచ్చితంగా చేంజ్ చేసేలాగా బాధ్యత పూనాలని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు యూటీఎఫ్ వారికి థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.